హలో గైస్, నమస్తే. నేను మీ జీవనారెల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ, వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. వీడియో మాత్రం ఎండ్ దాకా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ సార్ అడుగుతున్నాడు, ఆటోలు వద్దు, బస్సులో వెళ్ళండి. వైజాగ్ వెళ్ళే బస్సు అయినా, ఎస్కోటో వెళ్ళే బస్సు అయినా వెళ్ళిపోతారు. ఆటో వాళ్ళు 2000 అడుగుతారు. అందుకనే మీరు బస్కి వెళ్ళండి, 60 రూపీస్లో అయిపోతుంది. అటు 6 కిలోమీటర్స్ కాబట్టి ఆటోలు ఉంటాయి, షేరింగ్ ఆటోలు 30 రూపీస్ ఏమో స్టార్ట్ చేస్తారు. మీకు చాలా బెనిఫిట్ అన్నాడు. దానికోసం మీరు మాత్రం వచ్చినప్పుడు ఎవరైనా రియల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయరు. లేకపోతే వైజాగ్కి వచ్చి వైజాగ్ నుంచి బైక్ రెంటల్ తీసుకోండి, లేదా కార్ రెంటల్. ఇక కారు వెహికల్ వాళ్ళు వచ్చిన వాళ్ళు నో ప్రాబ్లం. ఇక సింగిల్గా వచ్చిన వాళ్ళకైతే బైక్ రెంటల్ తీసుకొని కంపల్సరీ కావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అమ్మో అసలే 3 days 4 days మనం ఉండొచ్చు. మేమైతే ఇక్కడనే పెట్టేస్తాం మా లగేజ్. పర్ హెడ్కి 10 రూపీస్ ఏమో తీసుకున్నాడు అంతే. ఈ షాప్ వచ్చేసి వాటర్ ఫాల్ రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది. అది జనరల్గా మన కార్ నుంచి 1600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఈ డ్రోన్ అయితే మనకు 600కి అయితే వచ్చింది అప్ అండ్ డౌన్కి. అండ్ మనకు అక్కడి నుంచి ఇటు వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తా అన్నాడు. వెయిటింగ్ ఛార్జ్ కూడా ఏం లేదు. నంబర్లో కింద డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇస్తా. ఎవరైనా నచ్చినా కూడా రోజు ఫోన్ చేయండి. ఇక్కడ కరికి వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది. వాళ్ళు పంచాయతీ యూనియన్ ప్రకారం అయితే 1600 రూపీస్ ఛార్జ్ అట. అది కూడా 8 మెంబర్స్ అయితే తీసుకెళ్తారట. అంటే పర్ హెడ్కి 200 పడుతుంది అన్నట్టు. జనరల్గా వీళ్ళ ట్రైబల్స్ గుట్ట కిందనే మొత్తం. మీ విలేజ్ ఇదేనా అన్న? కాఫీ ప్లాంట్ అన్న. పుల్లులకి ఇట్లా ఏం రావా అన్న? ఇడికి పుల్లులు ఏం ఊరు ఉంటాయా ఏంటి? మన ఎలుగు బండ్లకి ఇట్లా అలాంటివి వస్తాయా? అంతేనా? జింకలు అవి ఇట్లా ఏమన్నా? ఎందుకు ఆపారు జనరల్గా? గేట్ ఎందుకు వేసారు ఇక్కడ? బండికి ఒక 50 రూపాయలు ఇవ్వాలండి. ఓహో, చిన్న పిల్లలరా? ఇక్కడ వాటర్ ఫాల్స్ వల్ల ఇక్కడనే మమ్మల్ని ఆపేసిండు. ఈ నుంచి అది చిన్న నుంచి 1/2 కిలోమీటర్ నాన్ స్టాప్ చేశాడు. నేను మాట్లాడుకొని వచ్చింది ఆటో కదా, ఆటో అయ్యేటోళ్ళకు పైకి ఎక్కేదాట. అందుకని మనం ఒక 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్కి వెళ్ళిపోతే ఆయన మనకు కూడా థ్రిల్లింగ్ ఉంటుంది ఎంత దూరం ఎక్కినాం అనేది. ఇది ఒక ఘాట్ సెక్షన్, అడ్వెంచర్ టైప్. ఈడకి ఇట్లా స్కిడ్ అయినా మనకు బండలు చూడండి. మన వల్ల ఎంతోమంది కలిసి వీళ్ళు ఆటోలో బెంగాలీ వాళ్ళ ఆట. ఇక షేరింగ్లో మనకు బెటర్ దొరుకుద్దని. హాయ్ బోలో బాయ్. హాయ్ ఏ బ్రో, హాయ్ సెటు హాయ్. చేస్తారు మన లెక్క తెలంగాణలో కదా. అటు సైడ్ అయితే 100 రోజుల పని అంటారు, ఉపాధి హామీ. వీళ్ళేం చేస్తారు? ఏంటిదన్న పని ఇది? రోడ్ 100 రోజుల పని అంటారు, ఉపాధి హామీ పని కింద. కాదా? అవునా, మీరే చేస్తారా? ఓకే అన్న. ట్రాక్ ఎటు వెళ్తుంది? అరకు వెళ్ళరు. యాక్చువల్ నేను ఇదే ట్రాక్లో వచ్చిన అనుకున్నా. ఇంకా అటు ఎక్కలే కావచ్చు.
అమ్మ కారుతుంది. ఇదో స్టెప్స్ భయంకరంగా ఉన్నాయి బ్రో. ఇట్లా ఎక్కాల్సిందేనా? నడువు మరి బ్రో, మెల్లగా బ్రో. పడ్డారంటే ఏం లేదు, కిందికి అంబులెన్స్లు కూడా ఇప్పుడు పోవు. ఏదో భయం కొద్దిగా చెప్పిన బ్రో. कैसा है भाई? వచ్చిన ఓహో బండలు గుచ్చుకుంటుంది. స్కిడ్ అవుతుంది కింద. హాయ్ సరే ఎంత వీళ్ళది చిన్నపాటి హోటల్స్ కేఫ్లు అన్నట్టు ఇది మొత్తం. మామూలుగా ఏవో పక్షులు తింటాయి, తీసుకొచ్చి వేస్తాయి అన్నారు. అవి ఇంకా పండలేదు. ఇది కాఫీ బీన్సే ఇంకా పండలేదు. ఇంకా మంచిగా మన బ్రదర్ది కాఫీ ప్లాంట్ వాళ్ళకే తోట ఉందట, వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి చూపిస్తా అన్నాడు. చూపెట్టి ఇంకా వివరంగా మీకు చెప్పిస్తానండి ఎట్లా పండుతాయి, ఎన్ని రోజులు, ఎట్లా ఎంతసేపు. మనోడు ఇప్పుడే కోడి తీసిండు. మనం కేజీ కేజీ 600 వచ్చేసి ఆర్డర్ చేస్తే ఇలా. అండ్ ఇది కాఫీ బీన్స్ చూసారు కదా. ఇది మిరియాలు మనకు జనరల్గా బాగా రేట్ ఉంటుంది. యాలకులు, సాజీరా, ఇదేంటిది దీని పేరు గుర్తుకొస్తారు, చెక్క, గంధం, దాల్సం చెక్క, ఈ బిర్యానీ ఆకు, జీడిపప్పు కూడా ఉన్నాయా ఇక్కడ? అదే మామూలుగా
కూర్చోండి ఎలా లేదా నా ఇప్పుడు చికెన్ మిషన్ నాకు మిషన్ మస్తు చాలు సరిపోతా मैं इधर कर so hot తిన్నావా తిని చూడండి నాకు ముక్క తిని చూడండి కొంచెం చికెన్ మనం తినడానికి రెడీ బాంబు చికెన్ ना वो वाला एक बार इधर रखो फिर पता चलेगा बोलो बोलो लेके जा रहे ना సూపర్ ఉంది कैसा है भाई साहब गुरुदेव अच्छा है కోతులు ఉన్నాయి కదా బ్రో ఏమన్నా అంటాయా టనల్ నంబర్ 44 టనల్ ఇది వామ్మో చూసారా టనల్ ఆర్సీ త్రిబుల్ ఆర్ ఏమన్నాయి కదా కోతులు టనల్లోకి అయితే వచ్చినాం ఇదే టనల్ మనం జనరల్గా వెళ్ళే టనల్ ఇదే ఇక నుంచి ఎందుకని వెళ్ళిపోతున్నాం మొత్తానికైతే కాఫీ ప్లాంటేషన్లోకి వచ్చినాం కాఫీ ప్లాంటేషన్ చూద్దాం పడండి మొత్తం అంటే ఇది జనరల్గా మాది కూడా ఓ ఈ అబ్బాయి వాళ్ళ తాతదాట దా వెళ్ళు చూపెడదా మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఇది మొత్తం ఇంకా పండలేదు కదా బ్రో పండలే పండేది ఏదన్నా ఉందా జనరల్గా చూద్దాం పండలేదా కాఫీ ఏ కాఫీ బీట్స్ తీసుకొని తినచ్చు కదా తినొచ్చండి జనరల్గా కాఫీ బీన్ తినచ్చడా తీగుంటుంది చాలా బాగుంది ना एक लेके आओ మొత్తం పెప్పర్ ప్లాన్ మొత్తం కాఫీ తోట మొత్తం కాఫీ ప్లాంటేషన్ Let it bang, bang.